Hello viewers, welcome to Nilosha Diaries. సో మనము ఈరోజు వైట్ అండ్ రెడ్ క్రీమీ పాస్తా అనుకున్నాం కదా, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి చూద్దాము. దానికోసం ఫస్ట్ నేను ఈ బౌల్ ఫుల్ పాస్తా తీసుకుంటున్నాను అండి, ఒక 2 మెంబర్స్కి. దాని తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొంచెం వాటర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో అవి కొంచెం సాల్ట్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం పాస్తా వేయాలండి. ఇవి కొంచెం ఒక 5 minutes టైం పడుతుంది పాస్తా ఉడకడానికి. సో మీన్ వైల్ మనం ఏం చేయాలంటే, ఒక ప్యాన్లో ఒక 2 tablespoons వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని క్యాప్సికమ్ ఉంటుంది కదా, గ్రీన్ క్యాప్సికమ్, అలాగే 2 పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, అవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇంతలోపు మనకి పాస్తా ఉడికిపోయింది కదా, 1, 2 అలా టెస్ట్ చేస్తే మెత్తగా అయిపోతుంది. దాని తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అలాగే మనం ఒక ప్యాన్లో బటర్ తీసుకుంటున్నానండి. ఒక 100 grams బటర్ వేసాను. ఆ బటర్ మెల్ట్ అవ్వగానే ఒక 1.5 tablespoon వరకు మైదా వేస్తున్నాను. ఆ మైదాని మనం ఉండలు కట్టకుండా మెల్లగా తిప్పుకుంటూ ఉండాలండి, చాలా జాగ్రత్తగా, తొందరగా ఉండలు కట్టేస్తుంది. సో ఇదే మనకి వైట్ క్రీమ్గా వస్తుంది అనమాట. సో దాని తర్వాత కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. నార్మల్ మిల్క్ ఉంటుంది కదా, అదే మిల్క్. సో ఈ పాలు మనం అన్నీ ఒకటేసారి యాడ్ చేయకూడదండి, 3 batchesగా యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, మనకి వైట్ క్రీమ్ ఫామ్ అయ్యేంత వరకు. సో ఆ ఉండలు లేకుండా మెల్లగా స్పూన్తో అలా ఒత్తుకుంటూ ఉంటే ఆ ఉండలన్నీ చితికిపోయి మంచిగా వైట్ క్రీమ్గా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ ఆఫ్ పాలు వేస్తున్నాను. ఇక్కడ నాకు 2 మెంబర్స్కి అంటే ఒక 1/2 లీటర్ వరకు మనకి పాలు పడతాయండి. సో సెకండ్ బ్యాచ్ వేసిన తర్వాత కూడా మిల్క్ అలాగే మనం ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇదే మనకి వైట్ క్రీమ్గా అవుతుంది. సో ఫైనల్గా ఇలా అయిపోయింది. దాని తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ 1 teaspoon వేస్తున్నాను. అది కొంచెం పచ్చివాసన పోగానే అందులో చీజ్ యాడ్ చేశానండి. తర్వాత ఆరిగనో ఉంటుంది కదా, ఆరిగనో, ఆ తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మనకి ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్, అలాగే అవన్నీ కొంచెం ఒక్కసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత చీజ్ క్యూబ్స్ వేసాను నేను, తురుముకునైనా వేసుకోవచ్చు. చీజ్ కరిగేంత వరకు తిప్పుకొని, కరిగాక రెడ్ సాస్ అంటే మనకి టొమాటో కెచప్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. ఇది నేను ఇంట్లో చేసిన కెచప్ అండి, అందుకని ఈ కలర్ వచ్చిందనమాట, మంచి రోజ్ కలర్లో వచ్చింది కదా అందుకు. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ మిర్చి ఉంది కదా, అది వేసేసుకొని తిప్పుకోవాలి. సో అది ఒక 2 నిమిషాల పాటు మనం ఉడికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, ఆ పాస్తాని తీసుకొచ్చేసి అందులో వేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసి తిప్పేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. సో ఫైనలీ అయితే ఇలా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, మనం అన్నీ ఇంట్లో చేసుకున్నయే కాబట్టి బాగుంటుంది, ట్రై చేయండి.